పూరీ జగన్నాథ్ ఆలయ రహస్యాలు. పూరీ జగన్నాథ్ ఆలయ రహస్యాలు. సైన్స్ కూడా కనిపెట్టలేని నిజాలు. ఒరిస్సా రాష్ట్రంలోని పూరీ జగన్నాథ్ ఆలయం గురించి తెలియని వారు ఉండరు. ప్రతి ఏటా అక్కడ జరిగే రథోత్సవం ఎంతో ప్రసిద్ధి కలది. ఈ ఆలయ ప్రాముఖ్యం గురించి అందరికీ తెలిసి ఉండవచ్చు, కానీ అక్కడ ఆశ్చర్యపరిచే నిజాల గురించి మాత్రం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. అవేంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యానికి లోనవుతారు. ఆలయ నిర్మాణము, ఆలయ గోపురం పైన ఉన్న జెండా, సుదర్శన చక్రం, అదే గోపురం పైనుంచి ఏ ఫ్లైట్స్ వెళ్ళవు, పక్షులు ఎగరవు, సముద్రం రహస్యం కలిగి ఉంది. ప్రసాదము గురించి కూడా వివరణ ఉంది. అయితే పూరీ జగన్నాథ్ ఆలయానికి హిందూ భక్తుల్లో ప్రత్యేక స్థానం ఉంది. దేశంలోని ప్రసిద్ధ చార్ధామ్ క్షేత్రాల్లో ఇది ఒకటి. ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించే రథయాత్రకు దేశ విదేశాల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి ఆదేశించిన ప్రకారం ఇంద్రద్యుమ్న మహారాజు పూరి ఆలయాన్ని నిర్మించినట్లు పురాణ కథనం. పాండవులు యమరాజు వద్దకు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మోక్షానికి చేరువ చేసే చార్ధామ్ క్షేత్రాల్లో ఒకటైన పూరి జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారట. సైన్స్కి కూడా అంత చిక్కని రహస్యాలతో ఈ ఆలయం ముడిపడి ఉన్నట్లు చెబుతారు. ఎంతకీ ఆ రహస్యాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఆలయంపై జెండా విశేషాలు వినండి. పూరీ జగన్నాథ్ ఆలయంపై ఎప్పుడు హిందూ మత చిహ్నాలతో కూడిన జెండాలు కనిపిస్తాయి. ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకోకండి. అసలు రహస్యం ఇక్కడే ఉంది. ఈ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి. దీని వెనుక రహస్యం శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు. సుదర్శన చక్ర రహస్యం ఇదిగో అద్భుతం, వినండి. అలాగే సుదర్శన చక్రం 20 అడుగుల ఎత్తు, టన్ను బరువు గల సుదర్శన చక్రాన్ని పూరీ జగన్నాథ్ ఆలయంపై బాగానే ఏర్పాటు చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పూరీ పట్టణంలో ఏ మూల నుంచి చూసినా ఈ సుదర్శన చక్రం కనిపిస్తుంది. ఆలయం పైన ఈ చక్రాన్ని ఉంచిన తీరు ఒక ఇంజనీరింగ్ మిస్టరీగానే మిగిలిపోయింది. ఏ వైపు నుంచి మీరు దీనిని చూసినా అది మీకు అభిముఖంగానే ఉన్నట్టు కనిపించడం విశేషం. ఆలయం పైనుంచి విమానాలు, పక్షులు ఎగరవు. ఈ ఆలయం పైనుంచి విమానాలు, పక్షులు ఎగరకపోవడం ఆశ్చర్యకర విషయం. దేశంలోని ఏ ఆలయంలోనూ ఇటువంటి అంశం కనిపించడం అర్థం. ఏ ప్రభుత్వము దీనిని నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించలేదు. ఏదో తెలియని అతీత శక్తి కారణంగా ఇది నో ఫ్లయింగ్ జోన్గా పరిగణింపబడుతుంది. దీనికి ఇప్పటికీ శాస్త్రీయ వివరణ రాకపోవడంతో రహస్యంగానే ఈ మిస్టరీ మిగిలిపోయింది. అలాగే ఆలయ నిర్మాణం గురించి చూసినట్టయితే పూరీ జగన్నాథ్ ఆలయాన్ని ఓ అద్భుతంగా చెప్పుకోవచ్చు. రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయం నీడ కనిపించదు. ఇది అప్పటి ఇంజనీరింగ్ అద్భుతమా లేక దైవశక్తి కారణంగా జరుగుతుందా అనేది అందచెక్కని విషయం. సింహద్వార రహస్యం. జగన్నాథ ఆలయానికి 4 ద్వారాలు ఉంటాయి. వీటిలో సింహద్వారం ఆలయ ప్రవేశం ప్రధాన మార్గం. ఈ ద్వారం గుండా ఆలయంలో ప్రవేశించినప్పుడు శబ్ద తరంగాలను స్పష్టంగా వినవచ్చు. ద్వారం నుంచి కాస్త వెనక్కి నడిచి బయటికి వస్తే ఆ శబ్దం మీకు వినిపించదు. ఇది భక్తులకు అద్భుతంలో వినిపిస్తుంది. ఇలాగ అనేక రకాలైన రహస్యాలతో పూరీ జగన్నాథ ఆలయం ఉంటుంది. సముద్ర రహస్యం. సాధారణంగా సముద్ర తీరంలో ఉదయం పూట గాలి సముద్రం నుంచి భూమి వైపు, సాయంత్రం వేళ భూమి నుంచి సముద్రం వైపు వెళ్తుంది. కానీ పూరీ సముద్ర తీరంలో మాత్రం దీనికి పూర్తి వ్యతిరేక దశలో జరగడం విశేషం. ఇది సైన్స్కి కూడా అంత చిక్కని మిస్టరీ. 1800 ఏళ్ళ నుంచి జరుగుతున్న ఆచారం. 45 అంతస్తుల ఎత్తుగల ఈ ఆలయం పైకి ప్రతిరోజు ఓ పూజారి ఎక్కి జెండాను క్రమం తప్పకుండా మారుస్తుంటారు. ఈ ఆచారం దాదాపు 1800 ఏళ్ళ నుంచి జరుగుతుంది. ఇది ఒక్కరోజు తప్పినా అప్పటి నుంచి 18 ఏళ్ళ వరకు ఆలయం మూతపడుతుందని నమ్ముతారు. ప్రసాద రహస్యం. ప్రసాద రహస్యం గురించి తెలుసుకుందాం. ఇది ఒక అద్భుతమనే చెప్పుకోవచ్చు. పూరీ జగన్నాథ్ ఆలయానికి వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రతిరోజు 2000 నుంచి 20,000 వరకు భక్తులు వస్తుంటారు.
అయితే ఏడాది పొడవునా ఒకే పరిమాణంలో ప్రసాదాన్ని ఆలయంలో తయారు చేస్తుంటారు. కానీ ఎప్పుడూ ప్రసాదం వృధా కావడం, భక్తులకు సరిపోకపోవడం చోటు చేసుకోకపోవడం ఆశ్చర్యకర విషయం. ఈ ప్రసాదాన్ని 7 కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. కానీ కింద ఉన్న కుండల కంటే ముందుగా పైభాగంలో ఉన్న కుండలో ప్రసాదం తయారు కావడం విశేషం. ఇటువంటి విశేషాలు కలిగిన ఈ పూరి జగన్నాథ ఆలయం ఈరోజు భాండాగారం తెరవబడుతుంది. రత్న భాండాగారం. ఆ విశేషాలు కూడా మీకు త్వరలో తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ మై ఛానల్. మన ఛానల్లో హెల్త్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్ గురించి తెలుసుకుంటాము.